ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా యకనా స్టేడియంలో జరిగిన లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను పంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సమాన పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సీజన్ లోనే నమోదైన తొలి సూపర్ ఓవర్ లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ రింకు సింగ్ 83 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కు 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో చివరి బంతిని మహమ్మద్ షమి 6 కొట్టడంతో సరిగ్గా 155 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ తీవ్ర ఒత్తిడికి గురైంది. కేవలం 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోవడంతో కోల్కతా ముందు నామమాత్రం లక్ష్యంగా నిలిచింది. ముఖ్యంగా ఏ నమ్మకం పెట్టుకోనో నికోలస్ పూరన్ పంపించారో అర్థం కాలేదు. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయమని పంపిస్తేనే క్రీజులో పట్టుమని 10 నిమిషాలు ఉండడు. అలాంటిది సూపర్ ఓవర్లో అతన్ని నమ్మి ఎందుకు పంపించారో అర్థం కాని విషయం. సునీల్ నరేన్ వేసిన తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రెండవ బంతికి రిషబ్ పంత్ ఒక పరుగు దిగగా మూడో బంతికి అడెన్ మార్కరన్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా 3 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్నో సూపర్ జైంట్స్ 1 పరుగే చేసింది. ఇక కేవలం 2 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఏమాత్రం తడబడకుండా మొదటి బంతినే రింకు సింగ్ 4 కొట్టడంతో లక్ష్యాన్ని ఛేదించి సంబరాల్లో మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో మొహిసిన్ ఖాన్ 5 వికెట్ల ప్రదర్శనతో కేకేఆర్ ఓటమి ఖాయం అనిపించిన రింకు సింగ్ పోరాటం ఆపై బౌలర్ల సమిష్టి కృషి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాయి. యకనా స్టేడియంలో జరిగిన ఈ సూపర్ ఓవర్ పోరు అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందించింది. ఇక మెయిన్ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ కేకేఆర్ ను ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. అయితే మొహిసిన్ ఖాన్ దెబ్బకి కేకేఆర్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కామ్రోన్ గ్రీన్ 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే ఓ దశలో వికెట్లు పడుతున్న రింకు సింగ్ మాత్రం అదిరిపోయే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్స్లతో 83 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చివరి ఓవర్లలో అయితే సిక్సర్ల వర్షం కురిపించాడు. దిగ్విజయ్ 1 ఓవర్ లో ఏకంగా 4 సిక్స్లు బాదాడు. దీంతో కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 8 వికెట్లు కోల్పోయి అంతే స్కోర్ చేసింది. అడెన్ మార్కరన్ 31, రిషబ్ పంత్ 42, ఆయుష్ బోధన్ 24 పరుగులతో రాణించారు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి మహమ్మద్ షమి 6 కొట్టి మ్యాచ్ ను టై చేశాడు. ఇక సూపర్ ఓవర్ లో 2 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఈజీగా ఛేదించి విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో రింకు సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఎందుకంటే 83 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవడమే కాకుండా 4 క్యాచ్లు అందుకున్నాడు. అలాగే సూపర్ ఓవర్ లో తొలి బంతికే 4 కొట్టి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అటు లక్నో సూపర్ జైంట్స్ కు పెద్ద విలన్ ఎవరైనా ఉన్నారంటే అది నికోలస్ పూరనే. అటు మ్యాచ్ లో 9 పరుగులు, ఇటు సూపర్ ఓవర్ లో డెకౌట్. ఈ సీజన్ మొత్తమే ఆ జట్టును సర్వనాశనం చేసే చెత్త ప్రదర్శనలు చేశాడు. ఒక ఇన్నింగ్స్ లో కూడా తన పాత్ర లేదు. ఈ సీజన్ లో 21 కోట్లు దొబ్బేసి పూర్ ప్రదర్శన చేశాడు. అతన్ని సూపర్ ఓవర్ లో ఎందుకు పంపించారో అర్థం కాని విషయం. మరోసారి తన జట్టు లక్నోనే చావుదెబ్బ కొట్టాడు. అతనికి బదులు సూపర్ ఓవర్ లో షమిని పంపించున్నా బాగుండేదేమో అని లక్నో అభిమానులు భావిస్తున్నారు.